Hello everyone, welcome to Jyoti Thota Official. So today our concept is how to give internet access to private EC2 network. సో ఇదేంటంటే కంప్లీట్గా బాస్టియన్ హోస్ట్కి ఎక్స్టెన్షన్ ప్రాసెస్. ఇప్పటి వరకు ఎవరైతే ఆ బాస్టియన్ హోస్ట్ వీడియో అనేది చెక్ చేయలేదో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఆ వీడియో డిస్క్రిప్షన్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే మనం 2 సబ్నెట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఒకటి పబ్లిక్ సబ్నెట్ అండ్ అనదర్ వన్ ఈజ్ private subnet. Within these subnets we are creating 2 EC2 instances. Okay, one is public EC2 and another one is private EC2. సో ఇక్కడ నా లోకల్ ల్యాప్టాప్లో ప్రైవేట్ కీ అనేది ఉంటుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ కీ ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ మై పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్. వన్స్ ఒకసారి పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయ్యాక అక్కడి నుంచి నేను నా యొక్క ప్రైవేట్ EC2కి కనెక్ట్ అవుతాను వయా SSH ప్రాసెస్. దాన్ని మనం బాస్టియన్ హోస్ట్ ప్రాసెస్ అంటాము. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్టర్నల్గా 2 యాడ్ చేస్తున్నాం. ఏంటి అంటే నాట్ గేట్వే అండ్ రౌట్ టేబుల్. ఈ రెండింటి ద్వారా మనకి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది వస్తుందన్నమాట ప్రైవేట్ EC2 నెట్వర్క్కి. ఓకే, సో ఇదంతా చేసే ముందు మనం కస్టమ్ నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కస్టమ్ నెట్వర్క్స్ అంటే VPC, సబ్నెట్స్, రౌట్ టేబుల్స్ అండ్ ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ ముందుగా మనం క్రియేట్ చేయాలి. ఇవి ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో చేశాను, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి మర్చిపోకుండా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంటర్నెట్ గేట్వే, ఇవన్నీ నేనైతే ముందే క్రియేట్ చేసి ఉంచాను. వన్స్ ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేశాక దాన్ని VPCకి అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రౌట్ టేబుల్ నుంచి ఇంటర్నెట్ గేట్వేకి ఇవ్వాలి. నెక్స్ట్ రౌట్ టేబుల్ టు పబ్లిక్ సబ్నెట్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా నేను ముందే చేసేసి ఉంచాను. ఓకే, సో ఇప్పుడు మనం 2 EC2 ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేస్తాము. ఒకటి పబ్లిక్ EC2 అండ్ అనదర్ వన్ ఈజ్ ప్రైవేట్ EC2. ఓకే, సో నేను ఏవైతే కస్టమ్ నెట్వర్క్స్ క్రియేట్ చేశానో అవి యూస్ చేస్తున్నాను వైల్ ఐఎమ్ క్రియేటింగ్ EC2 ఇన్స్టెన్సెస్. ఓకే, సో ఇక్కడ నేను కస్టమ్ VPC సెలెక్ట్ చేసుకున్నాను అండ్ పబ్లిక్ సబ్నెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆటో అసైన్ పబ్లిక్ IP అనేది ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, సో ఇది ఎనేబుల్ చేయడం వల్ల ఏంటంటే మనకి పబ్లిక్ IP అనేది జనరేట్ అవుతుందన్నమాట. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్ కూడా నేను ముందుగా క్రియేట్ చేసి ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం ప్రైవేట్ EC2. ఓకే, యా కీ పేర్ ఎగ్జిస్టింగ్ కీ పేర్. అండ్ నెట్వర్క్ సెట్టింగ్స్కి వచ్చేసరికి కస్టమ్ VPC తీసుకొని ప్రైవేట్ సబ్నెట్ ఇస్తున్నాను. ఆటో అసైన్ పబ్లిక్ IP అనేది డిసేబుల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకొని ఇన్స్టెన్స్ లాంచ్ చేశాను. సో పబ్లిక్ IP తీసుకొని ఇక్కడ పబ్లిక్ EC2 నుంచి నేను మొబైల్స్కి కనెక్ట్ అవుతున్నాను. సో మన యొక్క లోకల్ ల్యాప్టాప్లో ప్రైవేట్ కీ ఉంటుంది కాబట్టి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రైవేట్ కీ ఐ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు మై పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, see here we can able to communicate to our public EC2 instance. ఓకే, ఎందుకు మనం కనెక్ట్ అవ్వగలుగుతున్నామంటే మనకి ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అనేది అటాచ్ చేసాము VPCకి, సో దట్ వీ కెన్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు అవర్ పబ్లిక్ EC2 ఇన్స్టెన్స్. ఓకే, యా, సో ఇప్పుడు మనం నాట్ గేట్వే అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది మనం పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేయాలి అండ్ రౌట్ టేబుల్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రౌట్ టేబుల్ క్రియేట్ చేసేసి ప్రైవేట్ సబ్నెట్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నాట్ గేట్వే అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. సో ఫస్ట్ నేను ఇక్కడ రౌట్ టేబుల్ ఎలా చేయాలి ఏంటని చూపిస్తాను. ప్రైవేట్ రౌట్ అని క్రియేట్ చేశాను. VPC కస్టమ్ VPC తీసుకున్నాను, క్రియేట్ చేశాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాట్ గేట్వే.
చెప్పాం కదా. సో నాట్ గేట్వే అనేది మనం పబ్లిక్ సబ్నెట్లో క్రియేట్ చేయాల్సి ఉంటుంది. నాట్ గేట్వే ఈజ్ నథింగ్ బట్ నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. ఈ నాట్ గేట్వే అనేది ఏంటంటే మనకి ఒక డివైస్ అనమాట అది. సో ఇట్ విల్ ఎనేబుల్ ఇట్ విల్ గివ్ ద ఇంటర్నెట్ యాక్సెస్ టు ప్రైవేట్ సబ్నెట్స్ ఆర్ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్సెస్. ఇదేం చేస్తుందంటే ఇట్ విల్ హెల్ప్ అస్ టు అలౌ ద ట్రాఫిక్ టు ది ప్రైవేట్ EC2 ఇన్స్టెన్సెస్. చూస్తున్నారు కదా, ఇక్కడ పబ్లిక్ సబ్నెట్లో నాట్ గేట్వే అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వైల్ వీఆర్ క్రియేటింగ్ నాట్ గేట్వే మనం ఎలాస్టిక్ IP అనేది ఇవ్వాలన్నమాట. ఎలాస్టిక్ IP అంటే ఏంటంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిజర్వ్డ్ పబ్లిక్ IP అడ్రస్. అది ఏంటంటే ఏ రీజియన్లో అయినా నువ్వు ఇచ్చుకోవచ్చు ఆ యొక్క ఎలాస్టిక్ పబ్లిక్ IP అనేది. ఓకే, వన్స్ ఒకసారి ఇది యూజ్ చేసేసాక మనం దాన్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇట్ విల్ ఛార్జ్. ఓకే, యా. సో ఇక్కడ రౌట్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి మనం ఇక్కడ నాట్ గేట్వే అనేది అటాచ్ చేయాలి. చూస్తున్నారు కదా, వన్స్ రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేశాక ఇక్కడ నాట్ గేట్వే అనేది ఇవ్వాలి. ఇక్కడ నేను ఐఎమ్ అలోయింగ్ ఆల్ ది ట్రాఫిక్ అండ్ గివింగ్ నాట్ గేట్వే, తర్వాత సేవ్ చేయండి. ఇక్కడ మనం రౌట్ టేబుల్ టు ప్రైవేట్ సబ్నెట్ ఇవ్వాల్సి ఉంటుంది. యా, రైట్. సో ఇప్పుడు మనం ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారా, మనకి ఎటువంటి పబ్లిక్ IP అనేది జనరేట్ అవ్వలేదు, ఎందుకంటే ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్ కాబట్టి. ఓకే, ఓకే. సి నేను ఈ యొక్క కమాండ్ ఏదైతే ప్రొవైడ్ చేశారో AWS వాళ్ళు అది యూస్ చేస్తున్నాను. చూసారా, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఉంటుంది. ఐఎమ్ అప్లోడింగ్ మై కీ హియర్, ప్రైవేట్ కీ అప్లోడ్ చేస్తున్నాను. chmod 400 అంటే ఏమిటంటే అది నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ పర్మిషన్ అండి, రీడ్ పర్మిషన్. యా, నెక్స్ట్ పబ్లిక్ EC2 నుంచి నేను ప్రైవేట్ EC2కి SSH చేస్తున్నాను ఇప్పుడు. I can able to SSH to my private EC2 instance. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రైవేట్ EC2 ఇన్స్టెన్స్కి నెట్వర్క్ అనేది వస్తుందా రావట్లేదు అనేది మనం చెక్ చేయాలి ఇప్పుడు. ఓకే, దిస్ ఈజ్ అవర్ టాస్క్ నౌ. ఓకే, సో ఇక్కడ నేను అపాచీ వెబ్ సర్వర్ అనేది ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. ఓకే, install httpd-y. సో ఇదేంటంటే ఇట్ విల్ ఇన్స్టాల్ ఆల్ కైండ్ ఆఫ్ డిపెండెన్సీస్. సో ఇట్స్ ఆస్కింగ్ యూజర్ పర్మిషన్స్, రైట్? సో నౌ ఐఎమ్ స్విచ్చింగ్ టు రూట్ యూజర్. ఓకే, సో ఇప్పుడు ఆ కమాండ్ అనేది ఇవ్వండి, install httpd-y. so that it will install all kind of dependencies. See here, we can successfully establish an internet connection to my private EC2 network, right? So this is the complete process అండి. ఐ హోప్ మీకు ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. స్టిల్ ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఎక్కడైనా స్ట్రక్ అయినా సరే నాకు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లియర్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇది మైట్ బి హెల్ప్ అవ్వచ్చు. అండ్ మీకు ఏమైనా ల్యాబ్స్ కావాలి అన్నా సరే నాకు కమెంట్ రూపంలో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.